హలో అండి, నేను అండి మీ మల్టీ బ్లాగ్స్ 9982. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని ఆశిస్తూ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ చికెన్ పకోడీ. ఫస్ట్ అయితే 1 కిలో చికెన్ అయితే తీసుకోవాలండి. చికెన్ని బాగా 3 to 4 టైం అయితే వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్న చికెన్ అయితే ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఉప్పు వేసుకోవాలండి. అలాగే గరం మసాలా 1 స్పూను, 2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి. 2 స్పూన్స్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలండి. జీలకర్ర ఎందుకంత అనుకుంటారేమో, జీలకర్ర ఎంత తింటే అంత మంచిది హెల్త్కి. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ లెమన్స్ జ్యూస్ అయితే తీసుకోవాలి. అలాగే 1 కప్పు అంటే 200 గ్రామ్స్ అయితే కర్డ్ తీసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే ఫుడ్ కలర్ వేసుకోవాలండి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే మొత్తం అయితే చికెన్కి పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుతూనే బాగా చూడండి, నేను చూపించే విధంగా అయితే ఇలా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ అయితే మ్యారినేషన్కి పెట్టేయాలండి. ఒక ప్లేట్ మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే 15 మినిట్స్ మ్యారినేషన్కి అయితే పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే చూడండి, ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ పీసెస్ని 1 by 1 అయితే వేసుకోవాలి. మొత్తం కలిపి గరిటెతో వేయకూడదు. అలా వేస్తే మొత్తం అయితే మసాలా అంతా పొడిగా వెళ్ళిపోతుంది. ఇలా అయితే ఒక్కొక్కటిగా వేస్తే చికెన్ అయితే మసాలా ముక్కలకి బాగా పట్టుకుంటుందండి. నాకైతే తెలుగు రాదండి, కొద్దిగా నేర్చుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ అండి. ఇప్పుడు చూడండి, అలాగే ఒక 5 మినిట్స్ అయితే అలాగే వదిలేయాలండి చికెన్ని బాగా కుక్ అవ్వడానికి. ఆ తర్వాత అయితే గరిటెతో తిప్పాలి. ఆ తర్వాత తిప్పుకుంటూ బాగా కుక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ పకోడీ రెడీ అండి. కొద్దిగా కరివేపాకు కూడా పచ్చిమిర్చి వేయించుకొని వేసుకోవాలి. అంతేనండి, ఎంతో బండి మీద దొరికే చికెన్ పకోడీ అయితే రెడీ అండి. ఏదైనా మిస్టేక్గా ఏమైనా చెప్పి ఉంటే సారీ అండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆనియన్స్తో తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నన్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్ అండి. అలాగే